హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను సింప్లీగా మన ఇంట్లోనే రెడీ చేసుకునే ఒక రెసిపీ తయారు చేస్తున్నాను. ఏందనేది చూసేసేయండి. ఫస్ట్ ఆలుగడ్డని మంచిగా ఉడకబెట్టేసుకొని దాంట్లో ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, ధనియా పొడి వేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇక్కడ చూసినారు కదా బర్గర్ అనమాట. ఇది మనకు బేకరీలో అవైలబుల్గా ఉంటుంది. బర్గర్ది బన్ ఇచ్చేసేయండి అంటే వాళ్ళు ఇస్తారు. సో ఇట్లా బర్గర్ తీసేసుకొని దీన్ని ఆఫ్ కట్ చేసేసుకోవాలన్నమాట. బర్గర్ ఎలా ఉంటుంది అలా ఆఫ్ కట్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను నేను. ప్యాన్ హీట్ అయిన తర్వాత దీనిపైన బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఇవి రెండు సైడ్లా కాల్చుకోవాలి. బన్నుని 2 సైడ్స్ కాల్చుకోవాలన్నమాట. సో నేనైతే ఇది బటర్ ఇంట్లో అవైలబుల్గా లేదు కాబట్టి నేను నెయ్యినే వాడుతున్నాను. సో మీ ఇంట్లో బటర్ ఉంటే బటర్ కూడా వాడేసేయండి. బటర్తో పాటు టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా. సో నెయ్యిని నేను మంచిగా వేసేసుకొని 2 సైడ్లా కాల్చుకుంటున్నాను అనమాట. ఇట్లా అన్నీ నేను తీసుకున్నాను, 5 తీసుకున్నాను. సో మాకు సరిపోయేటట్టు. సో మొత్తము కాల్చేసుకున్నాను అనమాట. కాల్చేసుకొని అవిట్లని రెడీగా చేసేసుకున్నాను. సో ఇది మంచిగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట. బ్రౌన్ కలర్ వస్తే ఏంటంటే క్రిస్పీగా వస్తుంది, బన్ను క్రిస్పీగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. సో మంచిగా 2 సైడ్స్ కాల్ చేసుకొని అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవన్నీ నేను అట్లా రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు రెడీ చేసుకున్న తర్వాత ఇవి మనకు దీని లోపల స్టఫింగ్కి కావాలి కాబట్టి దీంట్లో వచ్చేసి ఆనియన్, టమాటో ఇంకా ఆలుగడ్డ ఎలా స్టఫ్ చేసుకోవాలనేది మనం చూసేద్దాము. ముందుగా అయితే మనము ఆనియన్ పెట్టేసుకుందాము. సో ఇందులో ఆనియన్ పెట్టేసుకుందాం. మంచిగా పెట్టేసుకున్న తర్వాత అట్లానే దానిపైన టమాటా పెట్టుకుందాము. టమాటా పెట్టుకొని ఇప్పుడు ఏదైతే మనము ఆలుగడ్డ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ ఆలుగడ్డను కూడా ఈ టమాటా పైన పెట్టేసుకుందాం. కొంతమంది ఏంటంటే ఈ ఆలుగడ్డని ఆలు బోండ లెక్క చేస్తారనమాట. సో మనకు బయట దొరికేది కూడా ఇట్లానే ఉంటుంది. ఆలుగడ్డని మంచిగా ఇట్లా శనగపిండిలో వేసి డీప్ ఫ్రై చేసి అదే స్టఫింగ్ లెక్క పెట్టేసుకోవాలి. సో నేను ఏంటంటే శనగపిండిని ఎక్కువ లైక్ చేయరు పిల్లలు అనేసి నేను డైరెక్ట్ ఇట్లానే పెట్టేసినాను. ఇది ఆలుగడ్డ పెట్టేసుకొని దీనిపైన ఆనియన్, టమాటో వేసేసుకొని మళ్ళీ తర్వాత ఇది మైనస్, టమాటో కచప్ ఇది వేసే కూడా టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇది కూడా 2 వేసేసుకొని మంచిగా ఇది మనము మొత్తం క్లోజ్ చేసేసాలన్నమాట. క్లోజ్ చేసేసుకొని సర్వ్ చేసి తినాలి. చాలా బాగుంటుంది. ఆల్రెడీ మా పిల్లలు అయితే స్టార్ట్ చేసేసినారు, చూస్తున్నారు కదా. సో మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా మీ ఇంట్లో? నేనైతే ఫస్ట్ టైం చేశాను, బట్ చాలా టేస్టీగా వచ్చింది. శాండ్విచ్లు అలాంటివి చేస్తాను, బట్ బర్గర్ అనేది సింప్లీ బర్గర్ అనమాట. ఇది అంటే మన ఇంట్లో ఉన్న వస్తువులతో మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి సింప్లీ మా ఖుషి నాది ఎక్కడ అని అడుగుతుంది. తన కోసం ఏంటంటే సింపుల్గా దానిపైన మైనస్ గిట్ల వద్దంటే ఆమెకి ఏం వేయలేను. డైరెక్ట్ తింటా అన్నది ఆమె. ఇక ఆమె ఎక్స్ప్రెషన్ చూడండి, తిని ఆమె టేస్ట్ ఎట్లా ఉంది అని చెప్తుంది చూడండి ఒకసారి. చాలా బాగుందంట, చాలా బాగుంది మమ్మీ అని. ఇక మరి రిక్కి గడికి కూడా అయితే చాలా బాగా